నమస్తే శివరావు గారు. నమస్తే అమ్మా. శివరావు గారు, నేపాల్ సోషల్ మీడియా గురించి మాట్లాడదాము. సడన్గా నేపాల్లో సోషల్ మీడియా కొన్ని థింగ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసి, ఐ మీన్ అంటే కంప్లీట్గా సోషల్ మీడియాలో చాలా రకాలైన యాప్స్ని లేకుండా చేసేసింది. లైక్ అంటే ఇప్పుడు పొద్దున్నే లేవగానే ఫేస్బుక్ చూసుకోవడం, వాట్సాప్ చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం మనకి ఒక నార్మల్గా ఒక చర్యలా అయిపోయింది ఎవ్రీడే. సో ఇలాంటి టైంలోనే అక్కడ కూడా కంప్లీట్గా బ్యాన్ చేసేసారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ఎవరైనా కానీ దాని మీద కంప్లీట్గా డిపెండ్స్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఏం జరగబోతుంది మీరు చెప్పండి. సోషల్ మీడియా బ్యాన్ నేపాల్, ఇది ఇప్పుడు మనము వింటున్నటువంటి ట్రెండింగ్ అయినటువంటి సబ్జెక్ట్. అయితే ఏంటి అని అంటే నేటి యువత అది ఈ దేశంలో అయినా ఇంకో దేశంలో అయినా, ముఖ్యంగా మన దయాది దేశాలు పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏంటి అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా ఉందండి. గతంలో కూడా మనము మన దేశంలో టిక్ టాక్ ని బ్యాన్ చేసాం, గుర్తుకుంది కదా మీకు. టిక్ టాక్ అనేది ఏంటంటే చాలా మంది జీవితాలని నాశనం చేసినటువంటి యాప్, పిచ్చోళ్ళని చేసింది యాప్ అది. ఆ తెల్లారు లేస్తే కాపురం చేసుకునే భార్య భర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడము, కోర్టుల చుట్టూ విడాకుల కొరకు ఆ టిక్ టాక్ వల్ల కొన్ని వందల కేసులు, విడాకుల కేసులు. దాదాపుగా ఆ టిక్ టాక్ బేస్ చేసుకొని నేనే ఒక 2 కేసులు చేసిన, డివోర్స్ కేసులు. తప్పక చేయాల్సి వస్తే చేస్తాం డివోర్స్ కేసులో. సో ఏంటి అని అంటే ఇట్లాంటి యాప్స్ను గతంలో కూడా మన ఓటీటీ బ్యాన్ మన దగ్గర కూడా 1-2 నెలల ప్రాంతంలో ఈ కేంద్ర ప్రభుత్వం 26-25 దాదాపుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కూడా బ్యాన్ చేసింది. అందులో ఫేమస్ ఆల్ట్ బజాజ్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అని అంటే ఈరోజు అదే దిశలో నేపాల్ కూడా దాదాపుగా 25-26 సోషల్ మీడియా సైట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో తను బ్యాన్ చేయడం తప్పేం కాదు, ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి యువత వాళ్ళటువంటి వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని బ్యాన్ చేసింది. అయితే ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి యువత, అక్కడ ఆ సోషల్ మీడియాకి ఎవరైతే బానిసలుగా మారి ఉన్నారో వాళ్ళంతా అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ధర్నాలలో కొంతమంది దాదాపుగా 17-18 మంది వరకు చనిపోయి ఉన్నారు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అది ఈ దేశంలో కావచ్చు, నేపాల్లో కావచ్చు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఏంటి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత దగ్గర 18 మంది ఫైటింగ్ లో అక్కడ చనిపోవడం జరిగింది. ఇన్ కేస్ ఇదే పరిస్థితి ఇండియాకి వస్తే, అంటే ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది వీటిల్లో ఏదైనా ఒకప్పుడు టిక్ టాక్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు అయ్యాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి, అసలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆల్రెడీ చేస్తున్నారు. టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు రేపు పొద్దుగాల ఫేస్బుక్ బ్యాన్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ చేయొచ్చు, మన చేతిలో లేదు. సో బ్యాన్ చేయడము అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే బ్యాన్ చేయొచ్చు. బట్ బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసినటువంటి ఆలోచన యువత చేయాల. ఇవాళ చూస్తే విచ్చలవిడిగా అసలు వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటా ఉన్నారో, నేను ఆడవాళ్ళ గురించి చెప్పట్లేదండి, మగవాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది, ఆడవాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది. ఒకడు ఆకులు కట్టుకొని డ్యాన్సులు చేస్తే ఇంకోడేమో న్యూస్ పేపర్లు కట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు, ఒక మంచి లేదు, ఒక చెడు లేదు, అశ్లీలత అనేది కామన్గా నార్మల్గా చిన్నప్పటి నుంచి వెళ్ళి అది మన కల్చర్లో భాగంగా మారుతూ ఉన్నది. వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, లైక్ల కొరకు, వ్యూల కొరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఏది పడితే అది వాగడం, ఇది కామన్ అయిపోయింది. సో రీల్స్ పేరు మీద అసలు మొగుడు పిల్లాన్ని పట్టించుకోడు, పిల్ల మొగుని పట్టించుకోడు. ఎందుకు విడాకులు అవుతున్నాయి, ఎందుకు అందరూ మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి అంటే ఇందుకే బ్రేక్ అవుతున్నాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దుగాల మన దగ్గర కూడా సోషల్ మీడియాల రూపంలో ఇటువంటి ఏమైనా యాప్స్ని బ్యాన్ చేస్తే చేయొచ్చు. ఆల్రెడీ మొన్ననే 1.5-2 నెలల క్రితం 25-26 ఓటీటీ ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేశారు. అంతకంటే ముందు టిక్ టాక్ లాంటి ఫేమస్ యాప్స్ని బ్యాన్ చేశారు. సో వెల్ఫేర్ని, ప్రజల్ని, యువతని, వాళ్ళ ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్యాన్ చేస్తే చేయొచ్చు ఇండియాలో కూడా. జనరల్గా ఏంటంటే సార్, సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే మీలాంటి అడ్వకేట్స్ కానివ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న డాక్టర్స్ కానివ్వండి, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు,
ఇంతవరకు ఓకే. కాకపోతే ఏంటంటే ఎవరో ఆల్మోస్ట్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ 50% ఉంటే ఒక పనికిరాని అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం కూడా బ్యాన్ చేస్తున్నప్పుడు దేన్ని పడితే దాన్ని బ్యాన్ చేయదండి. ఏంటి అంటే దేనివల్ల ఎక్కువ చెడు అనేది పబ్లిక్‌లోకి వెళ్తుంది, దేనివల్ల ప్రాబ్లమ్ అవుతుంది అనేది గమనించి అటువంటి వాటిని మాత్రమే బ్యాన్ చేయడం జరుగుతది. అంతే తప్పితే ఏది పడితే అది కూడా ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేయవు. వాళ్ళకి ఓకే. కూడా ఏంటి అనంటే ప్రతి దగ్గర మంచి ఉంటది, చెడు ఉంటది. బట్ హ్మ్. ఏంటంటే చెడు ఎక్కువ ఏ ప్లాట్‌ఫార్మ్ వల్ల స్ప్రెడ్ అవుతుందో గమనించి దాన్ని బ్యాన్ చేస్తారు అంతే. ఓకే సార్. సో, ఇన్ ఫ్యూచర్ ఏదైనా కానీ లైక్ అంటే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇక్కడ కూడా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి అంటున్నారు. అంటే ఖచ్చితంగా. ప్రజల్లో పిచ్చి ఎక్కువైన కొద్దీ. అంతే కదండీ! ఇప్పుడు ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో, ఈ హ్మ్. విధంగా కాపాడుకుంటారు అంతే. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.